వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుడుముల హరికృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే హరికృష్ణ ఇవాళ తెల్లవారుజామునే వారి సొంత గ్రామం తోటపల్లిగూడూరు మండలం రావూరు వారి కండ్రికి వచ్చి తన భార్య పిల్లల్ని తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో హరికృష్ణపై కేసు నమోదైన నేపథ్యంలో ఈ కుటుంబం చిన్న భిన్నంగా మారింది. ఎవరూ అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలోనే హరికృష్ణ భార్య సమీప ప్రాంతంలో ఉన్న గమండ్లపాలెంలో వారి తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. పిల్లలు వారి తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు. అయితే ప్రస్తుతం హరికృష్ణకు సంబంధించిన భార్య పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. ఈ హత్య కేసు వ్యవహారంలో హరికృష్ణ పరారీలో ఉన్నారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో హరికృష్ణ గమండ్లపాలెం వచ్చి అక్కడ ఏం జరిగిందో ఏమో ఎవరికి తెలియదు. కానీ అయితే కారులో భార్య పిల్లలను తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. భార్య పిల్లల్ని వెళ్ళిన తర్వాతనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తుంది. అయితే హరికృష్ణ మామ, హరికృష్ణ అత్త కానీ, హరికృష్ణ తల్లి కానీ ఎక్కడ ఉన్నారన్న విషయం తెలియదు. అయితే హరికృష్ణ సోదరుడు కూడా దీనిపై స్పందించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఏం జరిగిందో ఎలా జరిగిందో ఎవరూ మాట్లాడడం లేదు. అయితే రావురు వారి కండ్రిగ ప్రజలు వాళ్ళ విషయం మాకు తెలియదు, వాళ్ళు ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు అని మాత్రమే చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. హరికృష్ణ ఆత్మహత్య చేసుకునేందుకు కారణం వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండడం వల్లే. అయితే ప్రధాన నిందితుడిగా ఉన్న తర్వాత ఆ కుటుంబం విచ్ఛిన్నమైంది, చిన్న భిన్నమైంది. ఎవరిపాటికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎక్కడో దగ్గర తలదాచుకుంటున్నారు, పరారీలో ఉన్నారు. ఎవరిని ఏ సమయంలో పిలిచి విచారిస్తారు అన్నది అర్థం కాలేదు. అయితే హరికృష్ణ భార్య ప్రణతిని మాత్రం ఈ మధ్యకాలంలో 2-3 రోజులుగా పోలీసులు తీసుకువెళ్ళడం, విచారించి మళ్ళీ సాయంత్రం విడిచిపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో భార్య పిల్లలను చూసుకునేందుకు వచ్చిన హరికృష్ణ అప్పటికప్పటికే స్పాట్లో డెసిషన్ తీసుకో ఉండొచ్చు అనే అభిప్రాయం అయితే రావురు వారి కండ్రిగలో వ్యక్తమవుతుంది. ఈ రావురు వారి కండ్రిగలో ఈ విషయంపై మాట్లాడేందుకు ఎవరు స్పందించలేదు. రావురు వారి కండ్రికి సమీపంలో గమండ్లపాలెంలో ఉంటున్న హరికృష్ణ మామ సైతం అందుబాటులో లేరు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. హరికృష్ణ సోదరుడు కూడా దీనిపై స్పందించేందుకు ముందుకు రాలేదు. ఫైల్ ఫోటోస్ ఉన్నాయా? లేవన్నా. 4 గంటల అప్పుడు 4:30 అప్పుడు అంట. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ? పరారై రాత్రి వచ్చి తీసుకెళ్ళాడు వాళ్ళని. పరారీలో ఉండేడు అబ్బాయి. పరారీలో ఉండేది. రాత్రి ఆటో వచ్చేసి ఏకోజాము నుంచి తీసుకెళ్ళాడు. అప్పటి నుంచి అమ్మాయి ఏడా ఉందా? అమ్మాయి కూడా ఏడా ఉంది అప్పటి నుంచి? ఉండరు. పోలీసులు తీసుకుపోతారు, మళ్ళీ వదిలేస్తారు. ఏకోజాము 4 గంటలప్పుడు తీసుకెళ్ళాడా? వచ్చాడంట, వచ్చి తీసుకుంటాడు. దచ్చేవాడు కూడా కాకుండా పిల్లకాయలని భార్య అన్నం తీసుకుంటాడు. ఇచ్చింది కండిగలోనే కదా వాళ్ళ అమ్మ. మీకేం తెలియదు విషయం? అసలు ఏం జరిగింది ఏంది అసలు తెలియదు మీకు? ఇప్పుడు ఈ చెల్లెలు చెప్పారు అబ్బాయి